నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆ భూమి ఎన్నాళ్ల నుంచో సమస్యలతో సావాసం చేస్తోంది. సొంత గడ్డపై ఆ ప్రజలు అనాథలయ్యారు. ఇజ్రాయెల్ వ్యూహాలు, అమెరికా, యూరప్ దేశాల ఎత్తులతో ఆ ప్రజలు చిత్తవుతూనే ఉన్నారు. అయితే తాజాగా పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు ఒక్క అడుగు పడుతోంది. ఇకపై పాలస్తీనాను సమస్యల నుంచి బయటపడేస్తామని అమెరికాతో సహా యూరప్ దేశాలన్నీ కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా కోసం కొత్తగా ప్రకటించిన 20 పాయింట్స్ శాంతి ప్రణాళిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన తర్వాత ట్రంప్ ప్రణాళికలను ప్రకటించాడు. గాజాలో శాంతి స్థాపన, బందీల విడుదల, పునర్నిర్మాణం, అంతర్జాతీయ పర్యవేక్షణ ఈ డీల్లో కీలక అంశాలు. ఇది వేల ఏళ్లలో జరిగిన చర్చల్లో ముందడుగన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందాన్ని లైట్ గా తీసుకున్నా వద్దన్నా హమాస్ అంతు చూస్తానని ట్రంప్ బెదిరించాడు. తాజా ప్రణాళిక అమలు చేయడం కోసం ఇప్పుడు ఏర్పాటు చేయబోయే పరిపాలనలో హమాస్ కు గానీ ఉగ్రవాదులకు గానీ ఏ పాత్ర ఉండబోదన్నాడు. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లో తిరిగి అప్పగించాలని ట్రంప్ షరతు విధించాడు. సజీవంగా లేదంటే చనిపోయిన వాళ్ల మృతదేహాలను కూడా అప్పగించాల్సిందేనన్నాడు. తాజా ప్రణాళికలో భాగంగా శాంతి మండలి ఏర్పాటు చేస్తామని ట్రంప్ చెప్పాడు. స్వయంగా తానే మండలికి నేతృత్వం వహిస్తానన్నాడు ట్రంప్. ఈ మండలిలో పాలస్తీనా ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఉంటారన్నాడు. గాజా తాత్కాలికంగా రాజకీయేతర పాలస్తీనా కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోందని, ప్రజాసేవలు, రోజువారీ నిర్వహణపై బాధ్యతలు చేపడుతుందన్నాడు. ప్రణాళిక ప్రకారం బందీలను తిరిగిచ్చిన తర్వాత ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, అలాగే అక్టోబర్ 7, 2023 తర్వాత అరెస్ట్ అయిన 1700 గాజా నివాసితులను విడుదల చేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చాడు. బందీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు తిరిగొచ్చే ప్రతిసారి ఇజ్రాయెల్ 15 మంది పాలస్తీనా మృతదేహాలను తిరిగిస్తుందని, ఇది రెండు వైపులా బాధను తగ్గించే ప్రయత్నం అన్నాడు. 20 పాయింట్ల ప్రణాళికలో గాజా పునర్నిర్మాణం ప్రధాన ఎజెండాగా ఉంది. గాజాను తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చుతామన్న ట్రంప్ ప్రజలకు తక్షణమే అంతర్జాతీయ సహాయం అందుతుందన్నాడు. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి వాణిజ్య అవకాశాలు పరిశీలిస్తుంది. ఇకపై ఎవరు గాజా విడిచి వెళ్లాలని బలవంతం చేయరు. అదే సమయంలో గాజా విడిచి వెళ్లాలనుకున్న వారికి కూడా స్వేచ్ఛ కల్పిస్తారు. అమెరికా, అరబ్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF ను ఏర్పాటు చేస్తారు. ఇది గాజాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదని, కేవలం స్టెబిలైజేషన్ వచ్చే వరకు పర్యవేక్షణ ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రణాళికలో ఆసక్తికరమైన అంశం చర్చకొచ్చింది. ఆయుధాలు వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించారు. గాజా విడిచి వెళ్లాలనుకున్న వారిని సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. ఇలా చేయడం ద్వారా గాజాలోని ప్రజలు కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి సహకారం లభించనుంది. గాజా పునరాభివృద్ధి సాఫీగా సాగితే, పాలస్తీనాలో పాలనా సంస్కరణలు అమలైతే చివరికి పాలస్తీనియన్లకు స్వీయ నిర్ణయం, దేశ హోదా సాధ్యమవుతాయన్నాడు ట్రంప్. మరోవైపు చర్చలు సఫలమవ్వాలన్నా, ఇరుపక్షాలు దూకుడు మానాలన్న సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తేడా వస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ ఇజ్రాయెల్కు ఉన్న గొప్ప స్నేహితుడని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడాడు. మొత్తం మీద ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక గాజా భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తోంది అన్న ఆశ అరబ్ వరల్డ్ లో కనిపిస్తోంది.